జేఈఈ మెయిన్ 2026 జాన్వరి అటెంప్ట్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఎన్టీఏ ఒఫీషియల్గా రిలీజ్ చేసిన డ్రెస్ కోడ్ గురించి డీటెయిల్గా చెప్తా. బాయ్స్ ఏం వేసుకోవాలి, గర్ల్స్ ఏం వేసుకోవాలి, అలాగే ఏం క్యారీ చేయొచ్చు, ఏం క్యారీ చేయకూడదు, ఇవన్నీ కూడా ఎన్టీఏ ఏదైతే ఒఫీషియల్గా రిలీజ్ చేసిందో ఆ డీటెయిల్స్ మీకైతే షేర్ చేస్తా. ఇవైతే మీరు పక్కా ఫాలో అవ్వండి అబ్బా. ఎందుకంటే ఎన్టీఏ చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. ఇవి ఫాలో అవ్వకపోతే ఎగ్జామ్ హాల్లోకి అస్సలు ఎంట్రీ ఇయ్యకండి అని. సో అనవసరంగా రిస్క్ తీసుకోకండి. ఏవైతే చెప్తానో డీటెయిల్స్ అవన్నీ ప్రాపర్‌గా చూసుకోండి అండ్ అవి పక్కాగా ఫాలో అవ్వండబ్బా. సో పాయింట్‌కి వచ్చేస్తా. ఎక్కువ మనకి లాగ్ ఒద్దు. మీరు చూడండి, ఫస్ట్ జనరల్ రూల్స్ చూసుకుందాం. ఎన్టీఏ పెట్టిన జనరల్ రూల్స్ ఏంటంటే, ఎన్టీఏ మిమ్మల్ని లైట్, కంఫర్టబుల్, ప్లెయిన్ క్లోతింగ్ అయితే ప్రిఫర్ చేయమని చెప్తుంది. ఎగ్జామ్ కదా! ఏదన్నా ఫంక్షన్‌కి లేదా బయట ఏమన్నా ఔటింగ్‌కి ఎళ్ళట్లేదు. సో కొంచెం కంఫర్టబుల్‌గా మీరు కంఫర్టబుల్ ఉండే క్లోత్స్ ఏసుకొని రమ్మని చెప్తుంది. అండ్ ఇంకోటేంటంటే వెరీ ఇంపార్టెంట్ ఇది, మెటల్‌ది ఏది వాడకండి. అంటే లైక్ మెటాలిక్ జిప్పర్స్, లార్జ్ బటన్స్ లేదా డెకరేటివ్ స్టడ్స్ ఉంటాయి కదా! అలాంటివి మీరు యూజ్ చేయకండి. అలాగే అలా యూజ్ చేస్తే ఈ మెటల్ డిటెక్టర్స్‌లో ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటది. మళ్ళీ ఆపేస్తారు మిమ్మల్ని. మొత్తం చెకింగ్ అంతా చేస్తారు. మీకే లేట్ అయితది. ఒకవేళ మీరు ఆల్రెడీ లేట్ అవుతుంటే ఎగ్జామ్‌కి మీకే బొక్క పడతది. సో, ఐ వుడ్ అందుకే ఇక్కడ మీకు జీన్స్ లేదా ఏమన్నా అలాంటివి మెటాలిక్ జిప్పర్స్ ఉంటాయి కదా! అవి ఐ వుడ్ అవాయిడ్ చేయండి ఎగ్జామ్‌కి. ఓకే. అవైతే ఇక్కడ క్లియర్‌గా నో మెటల్ అని ఎన్‌టీఏ అయితే మెన్షన్ చేసి పెట్టింది. అండ్ అలాగే ఫుట్‌వేర్‌లో కూడా స్ట్రిక్ట్‌లీ నో థిక్ సోల్స్ అని మెన్షన్ చేసింది. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ షూస్ లేదా అమ్మాయిలకైతే హీల్స్ ఉంటాయి కదా! థిక్‌గా ఉన్న సోల్స్ అయితే మీరు అవాయిడ్ చేయండి. నార్మల్‌గా స్లిప్పర్స్ లేదా శాండిల్స్ లేదా లో హీల్ ఫ్లోటర్స్ ఉంటాయి కదా! అవైతే మీరు ప్రిఫర్ చేయండి. ఐ వుడ్ హైలీ అడ్వైజ్ స్లిప్పర్స్ ఏసుకొని వెళ్ళండబ్బా. ఈ బిందాస్ ఎన్‌టీఏ గూడా అంటే సెక్యూరిటీ గూడా అంటే ఎక్కువగా చెకింగ్ జేయరు. స్లిప్పర్సే కాబట్టి ఎక్కువ ఇష్యూ రాదు. అదే షూస్ లేకపోతే ఏమన్నా స్నీకర్స్ అలాంటివి వేసుకొనెళ్తే మళ్ళీ షూస్ ఇప్పేయమని, సాక్స్ ఇప్పేసేయి, అంతా అనవసరంగా గోల. ఆల్రెడీ ఎగ్జామ్ టెన్షన్‌లో ఉంటారు మీరు. సో, ఐ వుడ్ హైలీ సజెస్ట్, ఇన్‌ఫాక్ట్ ఎన్‌టీఏ గూడా అదే చెప్తుంది దట్ థిక్ సోల్స్ అయితే మీరేసుకొని రాకండి. మీకే అక్కడ టైమ్ వేస్ట్ అవుతుందని. అండ్ ఇది జనరల్ రూల్స్ అన్నమాట. ఓకే. అయితే మరి బాయ్స్ ఏమేసుకొని రావచ్చు? బాయ్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఆహ్, టాప్ వేర్ జూసుకుంటే ఏదైనా ప్లెయిన్ టీ షర్ట్ లేదా సింపుల్ షర్ట్, హాఫ్ స్లీవ్స్ బెస్ట్ అని ఎన్‌టీఏ అయితే జెప్తుంది. అండ్ క్లోత్స్ విత్ లార్జ్ గ్రాఫిక్స్, మెనీ పాకెట్స్, హుడీస్ ఇవైతే అవాయిడ్ చేయండబ్బా. ఎందుకంటే అగైన్ మీరెక్కువ పాకెట్స్, ఎక్కువగా హుడీస్ అవన్నీ యేసుకెళ్తే డెఫినిట్‌గా చెకింగే ఎక్కువుంటది. మొత్తం అంతా చెక్ జేస్తారు. సో, అందుకే అది అవాయిడ్ జేయమంటుంది. సింపుల్ టీ షర్ట్ యేసేసుకోండి. ఓకే. ఎక్కువ డిజైన్స్ అవన్నీ ఏం లేకుండా సింపుల్ టీ షర్ట్ యేసుకెళ్ళండి. లేదా షర్ట్ అయినా గూడా సింపుల్ షర్ట్ యేసుకెళ్ళండి. ఓకే. ఎక్కువ మనకి చెప్పినా గదా! ఇందాక మనం దీనికెళ్ళట్లేదు, ఫంక్షన్‌లకెళ్ళట్లేదు కాబట్టి కంఫర్ట్ ఇంపార్టెంట్. సింపుల్ టీ షర్ట్స్ అయితే యేసుకొనెళ్ళండి. బాటమ్ ఏందన్నా అంటే సింపుల్ జీన్స్ లేదా ట్రౌజర్స్, ఓకే. కార్గో పాయింట్స్ లాంటివి, మల్టిపుల్ పాకెట్స్ మస్తు స్టైల్ అయితే మీరు ఆ స్టైల్ తర్వాత బయటపడండి. ఎగ్జామ్‌లో అయితే వద్దు. మల్టిపుల్ పాకెట్స్ అవన్నీ అయితే యేసుకొని ఎళ్ళకండి అని ఎన్‌టీఏ అయితే చెప్తుంది. సింపుల్ జీన్స్ లేదా ట్రౌజర్స్ లేదా ఏమైనా ప్యాంట్ అవైతే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకోటేంటంటే మెటల్ బకిల్స్ ఉంటాయి గదా! బెల్ట్స్ ఉంటాయి గదా! అండ్ ఇంకా అలాగే క్యాప్స్, మఫ్లర్స్, సన్ గ్లాసెస్ ఇవి కూడా అవాయిడ్ జేయండి. ఎందుకంటే ఎన్‌టీఏ ప్రతీదీ చెక్ చేస్తుంది. ఇన్‌ఫాక్ట్ మీకు స్పెట్స్ ఉన్నా గూడా అది గూడా చెక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే స్పెట్స్ ఎలాగో చెక్ చేస్తారు. కానీ సన్ గ్లాసెస్, మఫ్లర్స్, మళ్ళీ ఎక్స్‌ట్రా క్యాప్ అండ్ ఆ బెల్ట్‌లో గూడా అగైన్ అది మెటల్ బెల్ట్ అయితే డెఫినిట్‌గా డిటెక్టర్‌లో అయితే వచ్చేస్తది. మళ్ళీ మీకే టైం బొక్క. అండ్ అలాగే జ్యువెల్లరీ గూడా రింగ్స్, బ్రేస్లెట్స్, చైన్స్ ఇవన్నీ గూడా ఎగ్జామ్‌కి వేసుకొని అయితే వెళ్ళకండి. డెఫినిట్‌గా ఆపేస్తారు. సో, అది గూడా ఖచ్చితంగా మీరైతే అవాయిడ్ జేయమని చెప్తుంది బాయ్స్‌కైతే. ఓకే. అండ్ మరి గర్ల్స్‌కేంటి?
గర్ల్స్‌కి వచ్చేసి టాప్ లైట్ కుర్తీస్ లేదా టీ షర్ట్స్ లేదా నార్మల్ టాప్స్ వేసుకుంటారు కదా! అదైతే ప్రిఫర్ చేస్తుంది ఎన్‌టీఏ. అవాయిడ్ హెవీ ఎంబ్రాయిడరీ లేదా మెటాలిక్ వర్క్ ఉన్నవైతే మీరు అవాయిడ్ చేయండి. అగైన్ చెకింగ్ ఎక్కువ చేస్తారు అండ్ దాంతో పాటు మీకు కూడా అంత కంఫర్టబుల్ ఉండదు ఎగ్జామ్‌లో. సో, ఇవైతే ఎన్‌టీఏ అయితే ప్రిఫర్ చేస్తుంది డ్రెస్ కోడ్‌గా. అండ్ అలాగే బాటమ్ కూడా ప్లెయిన్ జీన్స్, లెగ్గింగ్స్ ఇంకా సల్వార్స్ ఇవైతే ఎన్‌టీఏ ప్రిఫర్ చేస్తుంది. ఎన్‌టీఏ అయితే గర్ల్స్‌కి ఇది ఏదైతే సజెస్ట్ చేస్తుంది. అలాగే అవాయిడ్ ఏం చేయమంటుందంటే దుపట్టాస్, అలాగే స్కార్ఫ్స్ ఇవైతే డెఫినెట్‌గా అవాయిడ్ అయితే చేయమంటుంది. అండ్ ఒకవేళ మీరు ఏదైనా స్కార్ఫ్స్ లాంటివి వేసుకొని వెళ్ళినా కూడా అక్కడ సెక్యూరిటీ గార్డ్ మిమ్మల్ని ఆపేసి స్కార్ఫ్ తీయమని చెప్పొచ్చు. అది ఛాన్స్ అయితే ఉంది. సో, ఎన్‌టీఏ అయితే అది క్లియర్‌గా మెన్షన్ చేసింది. అండ్ అలాగే హెయిర్స్ అండ్ యాక్సెసరీస్, జ్యువెలరీ కూడా స్ట్రిక్ట్‌లీ నో ఇయర్ రింగ్స్, నో స్పిన్స్, నెక్లెసెస్, బ్యాంగిల్స్, యాంక్లెట్స్ అవన్నీ ఏమీ యేసుకెళ్ళకండి. అలాగే హెయిర్ అండ్ యాక్సెసరీస్ గూడా మీరు ప్లాస్టిక్ హెయిర్ బ్యాండ్స్ లేదా రబ్బర్ బ్యాండ్స్ తీసుకొనెళ్తే బెస్ట్. ఇందులో గూడా మెటాలిక్ ఉన్నయి మీరైతే క్లిప్స్ లేదా పిన్స్ అవి మీరు డెఫినిట్‌గా అవాయిడ్ జేయండి. ఓకే. సో, ఇదైతే డ్రెస్ కోడ్ అబ్బా గర్ల్స్‌కి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ మ్యాండేటరీ ఐటెమ్స్ ఏంటి క్యారీ జేయడానికి ఏం మనం క్యారీ జేయొచ్చు అంటే, ఒకటి అడ్మిట్ కార్డ్ అయితే పక్కా క్యారీ చేయాలి. ప్రింటెడ్ కాపీ ఉండాలి. కలర్ ప్రిఫరబుల్. ఒకవేళ కలర్ జిరాక్స్ లేకపోయినా కూడా బ్లాక్ అండ్ వైట్ కూడా చెల్తా. కానీ ప్రిఫరబుల్లీ కలర్ అని చెప్పిండు. అండ్ అలాగే ఫోటోగ్రాఫ్ కూడా 1 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఏదైతే అప్లికేషన్ ఫార్మ్ మీద ఏదైతే ఫోటో ఉందో అదే సేమ్ ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు తీసుకొనెళ్ళండి. అలాగే వాలిడ్ ఫోటో ఐడీ, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, ఓటర్ ఐడీ ఇదైతే తీసుకొనెళ్ళండి. ఓకే. స్కూల్ ఐడీ కొన్ని దగ్గర నడుస్తది. కొన్ని దగ్గర నడవదు. కాలేజ్ ఐడీ. ఐ వుడ్ సే ఆధార్ కార్డ్ లేదా మీ ఓటర్ ఐడీ కార్డ్ ఉంటది కదా! అవి తీసుకెళ్తే బెస్ట్. అలాగే ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్ అయితే పక్కా తీసుకొనెళ్ళండబ్బా. ఓకే. అంటే ఒకవేళ మీకేమైనా వాటర్ లాంటివేమైనా తాగాలి అనుకుంటే ఆ 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటది కాబట్టి ట్రాన్స్‌పరెంట్ తీసుకెళ్ళండి. మళ్ళీ దానికి స్టిక్కర్‌లు మీరా ఫ్యాన్సీ వాటర్ బాటిల్స్ ఉంటాయి గదా! అవి కూడా తీసుకెళ్ళకండి. మళ్ళీ సేమ్ గోల. దానిలో చెకింగ్ ఏముంది లోపల అదంతా మీకే టైమ్ వేస్ట్. సో, ట్రాన్స్‌పరెంట్‌ది తీసుకెళ్తే మీకే బెస్ట్ అబ్బా. ఓకే. అలాగే స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ ఐటెమ్స్ ఈ ఐటెమ్స్ అయితే మీరు ఖచ్చితంగా లోపలికి తీసుకెళ్ళకండి ఎగ్జామ్‌లో. ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఏదైనా మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, డిజిటల్ వాచెస్, కాలిక్యులేటర్స్, ఇయర్ ఫోన్స్ ఏవి కూడా మీరు లోపలికి తీసుకెళ్ళకండి. ఎందుకంటే మళ్ళీ దొరికితే మాత్రం బిస్కెటే డిస్‌క్వాలిఫై చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటారు. అది తెలియకుండా లోపలికెళ్ళిపోతారు. లోపల స్మార్ట్ వాచ్ ఉందని చూసి మళ్ళీ చెక్ చేసి ఎట్లా తీసుకొచ్చినావు లోపలికని వాళ్ళని మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ మనకెందుకు. సో, ఏ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కూడా మీరు అస్సలు క్యారీ చేయకండబ్బా. జాగ్రత్తగా ఉండండి. అండ్ దాంతో పాటు స్టేషనరీ ఐటెమ్స్ పెన్స్, పేపర్స్, జామెట్రీ బాక్స్‌లు అవన్నీ కూడా ఏమి క్యారీ చేయాల్సిన పని లేదు. ఎన్‌టీఏనే పెన్, రఫ్ నోట్స్ అన్నీ ఇస్తది. సో, అవన్నీ మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇంకోటేంటంటే వాలెట్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ మీరు క్యారీ చేయాలనుకుంటే లోపలికైతే అలౌ చేయరు. మీరు బయట పెట్టుకోవచ్చు. కానీ సేఫ్ కాదు. ఎందుకంటే అక్కడ సెంటర్స్ దగ్గర వాళ్ళు స్పెసిఫిక్‌గా ఒక స్టోరేజ్ అయితే ఇయ్యరు. సేఫ్టీ స్టోరేజ్ లాగా బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవడానికి అండ్ అవన్నీ చూసుకోవడానికి ఎవరు ఒక పర్సన్ ఎవరిని అలొకేట్ చేయరు. సో, అది మీ రిస్క్ మీద అయితే మీరు పెట్టాల్సొస్తది. ఓకే. సో, నన్నడిగితే వాలెట్‌లో ఎక్కువ మనీ పెట్టుకోకండి. హ్యాండ్ బ్యాగ్స్‌లో ఎక్కువ మనీ పెట్టుకోకండి. తక్కువ పెట్టుకోండి. ఓకే. ఓన్లీ మీ మెయిన్ ఐడీ ప్రూఫ్స్ ఇంకా ఏమన్నా కొంచెం మనీ పెట్టుకుంటే సరిపోతది. ఎందుకంటే మీకు లోపలికి అలౌ చేయరు గాబట్టి అవి. మీరు బయటనే మీ బ్యాగ్స్‌లో పెట్టుకోవాలి గాబట్టి చెప్పలేము. సేఫ్టీ తెలీదు మనకి ఆ సెంటర్ దగ్గర ఎట్లుంటదో అని. సో, మినిమమ్ క్యాష్ అయితే మీరు తీసుకొనెళ్ళండి. అండ్ ఎక్కువ వాల్యుబుల్ ఐటెమ్స్ అయితే బ్యాగ్‌లో గూడా ఎక్కువ వాల్యుబుల్ ఐటెమ్స్ అయితే పెట్టుకోకండి. చెప్పలేం మనం బయట పెడతారు గాబట్టి బ్యాగ్ ఎగ్జామ్ రాయడానికి పోయేటప్పుడు బయట పెడతారు గాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అబ్బా. ఓకే. సో, ఇది మన డ్రెస్ కోడ్ ఇంకా ఎగ్జామ్‌కి సంబంధించి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి సెపరేట్‌గా కూడా మెన్షన్ చేషినాం. సో, ఐ హోప్ యూ గాట్ ఎ క్లారిటీ. సో, ఇవైతే జాగ్రత్తగా ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఇవి ఖచ్చితంగా ఫాలో చేసే వెళ్ళండి. మళ్ళీ తొందరలో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇవి పట్టించుకోరు. ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ రూల్స్, ఈ రూల్స్ ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పేసి అక్కడ చెప్పేసి లేట్ చేయడం. ఓకే. చెకింగ్ చేయడం తరోగా. అట్లా మీకు అంటే అటు ఎగ్జామ్‌కి టైమ్ అయితూ ఉంటది. మీకు కూడా అక్కడ టైమ్ వేస్ట్ అవుతూ ఉంటది. ఇంకా టెన్షన్ పెరుగుతూ ఉంటది. సో, ఇవన్నీ మీరైతే ముందు నుంచే ఒక 2 డేస్ ముందు నుంచే రెడీ చేసుకొని పెట్టుకోండబ్బా. థట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ గైస్. బాయ్.